మార్చి 18 యోహాను సువార్త 6వ అధ్యాయము 41 నుండి 47 వచనములు. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడనూ నా యొద్దకు రాలేడు అని మన ప్రభువు చెప్పడం గమనిస్తాం. తండ్రి తన కృపచేత ఒకని హృదయాన్ని ఆకర్షించే వరకు మానవుడు విశ్వసించలేడు. ఈ మాటల్లో ఉన్న గంభీరమైన సత్యాన్ని ఎంతో జాగ్రత్తగా పరిగణించవలసిన అవసరం ఉంది. దేవుని కృప లేకుండా ఎవ్వడూ నిజమైన క్రైస్తవుడుగా మారలేడు అనే సత్యాన్ని తిరస్కరించడం వ్యర్థం. మనం ఆత్మీయంగా మృతులమయ్యాం కనుక మనకు మనం జీవం నిచ్చుకోలేం. పైనుండి వచ్చిన ఒక నూతన నియమం మనలో పెట్టబడాలి. వాస్తవాలు దాన్ని రుజువు చేస్తున్నాయి. బోధకులు దాన్ని చూస్తున్నారు. అయితే ఈ మానవుని అశక్తత ఎందులో ఉన్నది? మన అంతరంగ స్వభావంలోని ఏ భాగంలో ఈ బలహీనత నివాసం ఉంటుంది? అనేకమైన దోషాలకు మూలమైన ఒక విషయం ఇక్కడుంది. మనిషిలో ఉండే అతని చిత్తము అనే భాగమే అసలు దోషి అని మనం ఎప్పటికీ గుర్తుంచుకుందాం. అతని అశక్తత భౌతికమైనది కాదు, నైతికపరమైనది. మానవునిలో క్రీస్తు వద్దకు రావాలన్న నిజమైన కోరిక, ఆశ ఉన్నాయి, కానీ రావడానికి అతనిలో శక్తి లేదు అని చెప్పడం అసత్యమే అవుతుంది. క్రీస్తు వద్దకు రాగలిగే శక్తి మనిషిలో లేదు, ఎందుకంటే అతనికి ఆ కోరిక కానీ ఆశ కానీ లేవు అని చెప్పడం మరింత సత్యవంతంగా ఉంటుంది. అతడు రాగలిగి ఉంటే వచ్చేవాడే అనడం సత్యం కాదు. అతడు రావాలనుకుంటే వచ్చి ఉండేవాడు అని చెప్పడం సబబుగా ఉంటుంది. చెడిపోయిన చిత్తం, రహస్యంగా ఉన్న అయిష్టత, రావాలన్న మనస్సు లేకపోవడమే అపనమ్మకానికి అసలు కారణాలు. టక్కరితనమంతా ఇక్కడే ఉంది. మనం కోరుకునే శక్తి నూతన చిత్తం. సరిగ్గా ఇక్కడే తండ్రి మనల్ని ఆకర్షించవలసిన అవసరం ఉంది. ఈ సంగతులు లోతైనవి, మర్మయుక్తమైనవి అనడంలో సందేహం లేదు. ఇలాంటి సత్యాల ద్వారానే దేవుడు తన ప్రజల విశ్వాసాన్ని, సహనాన్ని నిరూపిస్తాడు. వారు ఆయనను నమ్మగలరా? పూర్తి వివరణ కోసం వారు అంత్యదినం వరకు ఓపికతో వేచి ఉండగలరా? వారు ఇప్పుడు చూడలేనిది ఇక మీదట చూస్తారు. ఏ విధంగా చూసినా ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది. అదేమిటంటే తన ఆత్మ విషయమైన బాధ్యత మనిషిదే. క్రీస్తు వద్దకు రాలేని తన అశక్తత కారణంగా అతని జవాబుదారీతనం అంతటితో ఆగిపోదు. రెండూ సమానంగా సత్యమైనవే. చివరికి అతడు నశించిపోతే అది అతని తప్పే అని రుజువవుతుంది. అతని రక్తాపరాధం అతని తల మీదనే ఉంటుంది. ధ్యానం కోసం సామెతలు 29:1 మరియు అపోస్తలుల కార్యములు 22:10 చదవండి. నీవు ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అనే కోవకు చెందినవాడివా? లేక నీవు ప్రభు చిత్తానికి లోబడేందుకు ఇష్టపడుతున్నావా?